సోదరులు రమేష్ సంపంగి, సురేష్ సంపంగి విజయవంతంగా 13 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంస్థకు ఒక దశ సూచిగా నిలబడి వారి తండ్రి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి బహుళ జాతి సంస్థగా ఎదగాలనే తాపత్రయంతో ముందుకు నడుస్తున్న ఈరోజు వారి బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక స్థానం సంపాదించినందుకు వారికి రమేష్ గారి సురేష్ గారికి వారికి సోదరులు కుటుంబ సభ్యులందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి నాతో పాటు చేసిన పూజ్యులు గౌరవనీయులు మన పరిస్థితులు మరి శర్మ గారు మరి సోదరులు మరి విదేశాల్లో తిరిగి తన ప్రాంతానికి సేవ చేయాలని తిరిగి వచ్చేసిన రెడ్డి గారు ఒక సామాన్య ప్రజానికం సంబంధించిన ఆదర్శనీయమైన మహిళా సోదరిమణి జ్యోతిరెడ్డి గారు ఈరోజు నిలబడి ఏమైనా తలుచుకున్నది చేయగలిగే మనలో చూపించిన వనిత ఆమె. ఎందుకంటే అనేక సందర్భాల్లో మీడియా ద్వారా చూడటం జరిగింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించి సంస్థాపించి విజయవంతంగా ఇక్కడే కాదు అమెరికా దేశాల్లో మరి సంస్థను స్థాపించి చాలా మంది నడిపిస్తుంది. ఒక ఒక సోదరిమణి ఉన్నాను. అదేవిధంగా మా మిత్రులు ఈరోజు కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం మా సోదరులు శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా రికార్డ్స్ సంబంధించిన సంస్థ ప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ వారి వైపున సంపంగి సంస్థ కుటుంబ సభ్యులందరికీ పేరున ఈ సందర్భంలో హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఒక గోల్, ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడిస్తే ఏది కూడా సాధ్యం కాదని నిరూపించిన ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ. మరి డాక్టర్ రమేష్ గారు డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కంప్లీట్ చేసుకొని వాణిజ్యాన్ని మొదలుపెట్టి వ్యాపారవేత్తగా ఎదగాలని ఆలోచన చేసి ఆ క్రమంలోనే ఒక ఫ్రేజ్ అక్కడ అవర్ కల్చర్ పెట్టుకున్నారు. అంటే వారి సంస్కృతి వ్యవసాయం అని పెట్టుకున్న మరి చాలా బాగా ప్రదర్శన చేసినప్పుడు సురేష్ గారు గుడ్ డైరెక్టర్, గుడ్ ప్రెసిడెంట్, కంగ్రాచులేషన్. ఈరోజు నేను మరి వారు సాధించిన విజయాలు నేను చదువుతా ఉంటే 9 సంవత్సరాలు 10వ సంవత్సరం పెట్టినాను. ఇంకో సంవత్సరం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉంటాం. ఒక మంచి ఆలోచనతో, మంచి దృక్పథంతో ఏదైనా మొదలు పెట్టినప్పుడు కష్టాలు వస్తాయి. కష్టాలు పైకి కూర్చున్నాను అనుకుంటలేదు. ఇబ్బంది పడవచ్చు, డబ్బులకు ఇబ్బంది పడవచ్చు, చెప్పిన వారి పద్ధతుల పట్ల ఎవరు విశ్వాసం ఉండకపోవచ్చు, అదేవిధంగా వారు చేసే ప్రయత్నంలో ఎవరైనా నమ్మకం ఉండకపోవచ్చు, అది పక్క సంస్థానాలు కూడా ఉండకపోవచ్చు నమ్మకం. ఇదేదో చేస్తాడు, మంచి చదువుకున్నాడు, ఉద్యోగం చేయకుండా అని ఆలోచన చేసేవాళ్ళు. భిన్నంగా నేను ఒక 10 మందికి ఉపాధి కలిగాను. చదువుకున్న చదువుకు సంబంధించి వ్యాపారాలకు ఎదిగి కొత్త విధానాలను మనం సృష్టించాలని ఆలోచన చేసి ఈరోజు ఒక కొత్త ఒరవడి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలనే ఒక ఆలోచన, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించి దాంట్లో ప్రధానంగా డాక్టర్ రమేష్ గారి ఆలోచన మేరకు ప్రిజర్వేటివ్
సంబంధించిన ఒక అంశానికి ఒక ప్రత్యేకతతో వాళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇవ్వటం అనేది మనందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా ఇంకోటి అన్న ఆధార తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు మరి వారికి అందజేయడం అనేది ఒక గొప్ప ప్రత్యేకత. అన్న ఆచార్య గారికి కూడా పరిచయం, అందరూ కూడా సుపరిచితులు. ఆయన సమాజ సేవకు సంబంధించిన అంశాల విషయం అందరికీ తెలుసు. తదుపరి సంపంగి సంస్థ వారికి సంబంధించిన అధినేత చెందిందంటే వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఈరోజు మా తమ్ముడు మరి రమేష్ గారు సాధించిన ఘనత చిన్నది కాదు. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఏదైనా కొత్తదనం కనబడ్డా, ఒక్కొక్క కొత్త ఇన్వెన్షన్ కనబడ్డా, 10 మందికి మేలు చేసే ప్రక్రియలో ఉన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన ప్రతినిధులు మరి ఎప్పుడు కూడా అన్వేషణ చేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా. అలాంటి సందర్భంలో డాక్టర్ రమేష్ గారు చేసిన ప్రగతి, వారు చేసిన అసాధ్యమైన పనిని గుర్తించి మరి అన్న ఆధార తర్వాత వారికి ఒక అవార్డుని ఇవ్వడం అనేది మనందరికీ కూడా ఒక గొప్ప గర్వకారణం. మీ అందరికీ ప్రత్యేకంగా ఎందుకంటే మీ స్ఫూర్తి, మీరు చేసిన కృషి, మీరు చేసిన శ్రమ, మరి మీపై నమ్మకం పెట్టుకుని నడుస్తున్న సందర్భంలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను ఇప్పుడే మా శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు, ఈ సంస్థలో పనిచేస్తున్న వారికి ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వారికి పెన్షన్ ఇస్తామని. సో కొత్త రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ ఇన్నోవేటివ్ థింకింగ్. నేను ఈరోజు వారికి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడే గ్రామాలకు పోతా ఉన్నప్పుడు మా సహచర మంత్రులతో మాట్లాడుతూ ఉంటాను. చాలా వరకు మనకు సంబంధించిన యూరియా మనము చైనా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ద్వారా ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరైనా రైతు సోదరుడు పంట బాగా రావాలని, దిగుబడి ఎక్కువ స్థాయిలో రావాలని వారు ఉన్న ఆరాటంతో పెస్టిసైడ్స్, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, హెర్బిసైడ్స్ ఉపయోగించుకొని రావాలన్నప్పుడు హెల్త్ కండిషన్ ఆఫ్ ద సాయిల్ విల్ డిటరైట్, చెడిపోతుంది. ఆ చెడిపోతున్న సందర్భంలో ఎంతవరకు పెస్టిసైడ్స్ ఉపయోగిస్తామో ఒక స్థాయి వరకు హెల్త్ కండిషన్ సాయిల్ డిటరైట్ అయిన సందర్భంలో ఈరోజు దాన్ని క్రమక్రమేణా తగ్గించాల్సిన అవసరం మన పైన ఉంది. దానివల్ల ఈరోజు చెప్తా ఉన్నాం 75,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం యూరియా దిగుబడి చేయడానికి, ఇంపోర్ట్ చేయడానికి మనం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తాం. దాన్ని తక్కువ చేసి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తే ఒక పరంగా ఫారెన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఇంకొక పరంగా ఈరోజు చాలా ఆరోగ్యకరమైన పంటను తయారు చేసే అవకాశం ఉంటుందని ఇలాంటి మిత్రులు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని నేను అభినందిస్తా ఉన్నాను. తప్పకుండా మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఇలాంటి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసిన వారికి తప్పకుండా ప్రోత్సాహం చేయాలి. ఏ విధమైన ప్రోత్సాహం చేయాలి, ఏ విధంగా చేయాలి, 10 మందికి మరి ఉపయోగపడే కార్యక్రమం చేయాలని మా ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తాను. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తాను. ఇద్దరు అన్నదమ్ములు మరి రామ లక్ష్మణులాగా ఈ కంపెనీని, ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీరిద్దరితోనే కాదు, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని అందరిపై ఆధారపడి ఉన్నారు. మీ అందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు. ఆ కృషి ఫలితమే ఈరోజు వేదికపై నేను రావడం, వెంకటరెడ్డి రావడం, మరి పూజలు దైవజ్ఞ శర్మ గారు రావడం, జ్యోతిరెడ్డి గారు రావడం, మా శ్రీనివాస రావడం, ప్రత్యేకించి the 3 representatives of the Guinness Book వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ రావడం అనేది మీ అందరూ చేసిన కృషి. ఇంకా ఎదగాలి, ఇంకా బాగా ముందుకు నడవాలి. మరి వాళ్ళ ఆలోచనలు, పదునైన ఆలోచనలు, పేటెంట్స్ కూడా వచ్చినాయని చేసిన దానికి అంటే ఎన్నో పేటెంట్స్ ఇంకా వారు కూడా రిజిస్టర్ చేసుకోవాలని, ప్రపంచ స్థాయిలోనే ముందుకు వెళ్ళాలని మా అభిలాష. ఈరోజు ఒక దేశంలోనే కాదు, ఈరోజు దాదాపు నేను మలేషియా పోయినప్పుడు కూడా వారికి కూడా మరి సంస్థ ఉంది వారి పరంగా. సింగపూర్లో, గానాలో, ఇతర దేశాల్లో కూడా స్థాపించమని చెప్పారు. నాణ్యత గల మరి సేవలు అందించడానికి చేస్తా ఉన్న ప్రయత్నం. నేను ఇంకా కూడా ఎవరిని కూడా మోసపుచ్చకుండా
బిజినెస్ అంటే ఎథిక్స్ ఉండాలి. బిజినెస్ కూడా కొన్ని విధాలుగా ఎథిక్స్ కాదు. బిజినెస్ కూడా ఎథిక్స్ పాటిస్తున్నటువంటి సంస్థగా అదే విధమైన ప్రయత్నం చేయండి. ఇబ్బందులు ఎదురైతే ఇప్పుడు చాలా పెద్ద కంపెనీగా 500 మంది మరి ఎంప్లాయీస్ చిన్న సంస్థ కాదు. 500 మందిని హెచ్ఆర్ పరంగా చూడాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మా హెచ్ఆర్ విషయాలకు తెలుస్తుంది, వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలని, ఏ విధంగా ఉండాలని. సో ఈ సంస్థను ఇంకా ఎదగాలి. 1000 కావాలి, 2000 కావాలి, 10,000 కావాలి. ప్రధానంగా మన ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున సంస్థలను స్థాపించి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని, మరి ఆ ప్రయత్న భాగంలో మా వరకు మా సహకారం ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మా తమ్ముళ్ళందరికీ రమేష్ సురేష్కి తప్పకుండా ఉంటాయని మనం చేస్తున్నాం. మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్.